ఈరోజు మన రాష్ట్రంలో జరిగే 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కౌంటింగ్ బాయ్కాట్ చేశాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ తీరు బాగలేదు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు కాబట్టి మేము కౌంటింగ్ బాయ్కాట్ చేశాం. కానీ ఈరోజు ఫలితాలు ఇవ్వబడినాయి. పులివెందుల్లో 683 ఓట్లు, ఒంటిమిట్టలో 6500 ఓట్లు. ఒంటిమిట్టలో అంటే 11 గంటల వరకు ఎలక్షన్ జరిపించగలిగినాం. 11 గంటల వరకు మేము ఒంటిమిట్టలో మా ఏజెంట్లను పెట్టి జరిపించగలిగాం. తర్వాత మినిస్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో రిగ్గింగ్ చేసుకోగలిగినారు. 11 గంటల వరకు జరిగిన ఓటర్లో 8000 చిల్లర మాకు ఒంటిమిట్టలో పోలైనాయి. 8000 చిల్లర తర్వాత వాళ్ళు సుమారు 10,000 పైచలకు రిగ్గింగ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చిన ఓట్లు 12,000. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఒంటిమిట్టలో కానీ ఎలక్షన్ జరిగింటే 3,000 నుంచి 4,000 మధ్య మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, సంబరాలు చేసుకోండి. ఇది చిన్న పండుగ మీకు, అంతే. పెద్ద పండుగ మాదే. మీరు నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని మీరు ఆలోచిస్తే మీకు 2 ఓపెన్ ఛాలెంజ్. ఒక సిట్టింగ్ జడ్జి చేత ప్రతి గ్రామానికి పోతాం, ప్రతి ఓటును పిలుస్తాం. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంటే, ఓటేసింటే వాళ్ళ చేతిపైన సిరా ఉండాలా. ఈరోజు పులివెందుల్లో కానీ ఒంటిమిట్ట మండలం కానీ చేతిపైన సిరా లేదంటే మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్లేసుకున్నట్టే కదా. ఈ ఛాలెంజ్ మీరు ఎవరైనా స్వీకరించగలరా? మంత్రులు గాని, నాయకులు గాని, సంబరాలు చేసుకునేవాళ్ళు గాని, సంకలు గుద్దుకునేవాళ్ళు గాని, ఎవరైనా సరే ఒకసారి రాష్ట్ర ప్రజలారా, ఈ ఛాలెంజ్కి తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తే ఓపెన్ ఛాలెంజ్ గా మాట్లాడుతున్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా ఏ గ్రామానికైనా రమ్మనండి, వచ్చి ఎంక్వైరీ చేయండి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. ప్రతి ఓటర్ని పిలిచండి. వాళ్ళ చేతిపైన ఇంకు ఉందా? ఓటు వేసి ఉంటే ఇంకు ఉండాలి కదా. చేతిపైన ఓటు వేసి ఉంటే సిరా వేస్తారు కదా అధికారులు. ఈ ఒక్కటిసారి మీరు నిజాయితీ పరులు, విజయం మోగించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు పులివెందుల్లో విజయం సాధించారు గారు. 623 ఓట్లు ఏంటండి? ఇప్పుడు కావాలంటే 5,000 మంది బయట వచ్చి ఓటర్లు మీకు చూపించారు మాకు ఓటు వేయలేదని. ఈ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారు ఆ పులివెందుల్లో? ఒంటిమిట్టలైనా సరే ప్రతి గ్రామానికి పోతాం. ఓటర్లను కొట్టి ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకున్న వాళ్ళు మీరు కూడా మాట్లాడితే ఓటర్లను కొట్టారు. మీరు ఎన్నికల ఏజెంట్ కాదు, ఓటర్లను కూడా కొట్టారు. సరే, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. భవిష్యత్తులో మీకు మంచి నిర్ణయం తీసుకుంటారు, బాగా బుద్ధి చెప్తారు. ఇదేది గెలిచినామని చిన్న పండుగ చేసుకుంటున్నారు, తర్వాత పెద్ద పండుగ మేమే చేసుకుంటాం. మేమేం తిరిగేం భయపడాం. ఏ విధంగా గెలిచినా గెలుపు అనుకుంటున్నారు. ఇది గెలుపు కాదు మీకు, ఇది వాపు మాత్రమే. తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. రాష్ట్ర ప్రజలంతా ఇదంతా గమనించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.